హాయ్ ఫ్రెండ్స్, వీటితో ఏమేమి వండుకుంటారో మీకు తెలుసా? మేము ఉండే దగ్గర అయితే వీటితో గారెలు అనేవి వేసుకుంటారు. మా సైడ్ అయితే వీటితో కూర అనేది చేసుకుంటారు. నేను ఇప్పుడైతే వీటితో వంకాయ కాంబినేషన్లో కూర అనేది వండుకుంటున్నాను. ముందుగా అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కడిగి ఉడకబెట్టుకోవాలి. వంకాయ శనగల కర్రీ అయితే ఎలాగైతే వండుకుంటామో అదేవిధంగా ఈ కర్రీని కూడా వండుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేటప్పుడు అయితే వీటిని ఉడకబెట్టి తాలింపు వేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో ఇచ్చేవారు. కొంతమంది వీటిని బొబ్బర్లని, మేమైతే జుడుములని అంటాము. వీటితో కూరే కాదు, బూరెలు కూడా వండుకుంటారు. గింజల్లో చాలా రకాలు ఉంటాయి, నల్లగా వైట్గా ఉండేవి. ఈ గింజల్ని ఏ రకంగా అయినా వండుకొని తింటే మనకు ఎక్కువగా ప్రోటీన్ అనేది అందుతుంది. గింజలు పప్పులు ఎక్కువగా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే.